బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శిస్తూ ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారు. ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని త్వరలోనే బయట పెడతాను అంటూ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్రస్థాయి ఆరోపణలు తెరమీదికి వచ్చాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, అవన్నీ సరైన సమయంలో ప్రజల ముందుకు తీసుకువస్తారు అని హరీష్ రావు ప్రకటించారు. రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించి హోటల్లో కాంట్రాక్టర్లతో చర్చలు జరిగినట్టుగా తెలిపిన హరీష్ రావు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చ జరిగింది అన్నది కీలకము అని, అవినీతి కోణం ఉందా లేదా అన్నది ప్రజలు తెలుసుకోవాలి అని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వం అవినీతిని దాచిపెట్టేందుకు, రాజకీయ దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి చర్యలు చేస్తుంది అని హరీష్ రావు ఆరోపించారు. తాము ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారు అని, కానీ నిజాలను బయట పెట్టకుండా ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు. ఆధారాలతో సహా అన్ని విషయాలను కూడా బయట పెడతాను అని, అవసరమైతే చట్టపరంగా కూడా ముందుకు వెళ్తాను అని వెల్లడించారు. ఇక ప్రభుత్వం పారదర్శకత గురించి మాట్లాడుతూనే తెర వెనుక వ్యవహారాలు నడిపిస్తుంది అని హరీష్ రావు మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో రహస్య సమావేశాలు జరిగాయి అన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా ఆరోపణలు తప్పించుకుంటే ప్రజలు తగిన సమాధానం ఇస్తారు అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి కలకలం రేగింది. హరీష్ రావు చెప్పిన ఆధారాలు ఎప్పుడు బయట పెడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఆరోపణలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది రాబోయే రోజుల్లో కీలకంగా మారింది. ఇది ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి ఈ స్కామ్లో. ఒకటి రెండు స్కాములు కాదు, పదుల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి. నేను 2 చాప్టర్లు రిలీజ్ చేసిన. ఫస్ట్ ఓబీ స్కామ్, సెకండ్ సోలార్ స్కామ్, 2 రిలీజ్ చేసిన. ఇంకా చాలా ఉన్నాయి. సీరియల్గా వదలాల్సి వస్తుందేమో. ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు, హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు, ది రింగ్ మాస్టర్ ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను.